సో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికల సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ జూనియర్ కాలేజ్ సంబంధించిన సెంటర్లో ఉన్నాం, పోలింగ్ సెంటర్లో ఉన్నాం. ఇది ఎల్గందల గ్రామ పంచాయతీ. దాదాపు 5,000 మంది ఓటర్లు ఉంటారు. ఈ 5,000 మంది ఓటర్లలో 4 అభ్యర్థులు బరిలో దిగారు, హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు. ఇదంతా కూడా ఒక కరీంనగర్కు సమీపంలో ఉన్నటువంటి గ్రామము. దీనికి సంబంధించి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ప్లస్ ఇతరత్ర సౌకర్యాలు ఉన్నాయి. కరీంనగర్కి సంబంధించి ఎల్గందల జిల్లాగా విరాజిల్లింది. 1905-6 వరకు కూడా ఇక్కడే ఎల్గందల జిల్లా కేంద్రంగా ఉంది. ఆ తర్వాత కరీంనగర్కి రావడం జరిగింది, మార్చడం జరిగింది. అది ఇంకా అతిపెద్ద గ్రామం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పటిష్టమైనటువంటి యంత్రాంగము ఓటింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది. వారి యొక్క ఓటు ఏ వార్డులో ఉంది, ఏ రూమ్లో ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ అందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరం సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మెడిసిన్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలే చలి అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటారు. వృద్ధులు మరి చిన్నపిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు సైతం రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మినిమం ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కు సంబంధించి అయితే మనం చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా ఓటు హక్కును ఉత్సాహంగా వేసినటువంటి పరిస్థితి. ఈ తాత ఏం పేరు మీ పేరు? దానే ఎన్నోసారి ఓటేసుడు? ఎంత మీ వయసు? 60, 70, 80 ఉంటుంది. 90 ఉంటాయి దగ్గర దగ్గర. 90 ఉంటాయి. ఎన్నిసార్లు వేసినావు ఇదివరకు ఓటు? 10 మలకల 20 మలకలు. ఏది ఇంకేది ఇంకో పెట్టలే గుర్తు? ఇగో ఇక్కడ పెట్టిరా? ఓకే, మంచిగా ఉంది. అంత ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు, కానీ జర నడవత్తలేదు, అయ్యా కళ్ళు కలబడతలేదు. మీతో ఎవరన్నా వస్తే బాగుండు. ఎవరు లేరు అయ్యా, ఎవరు లేరు. ఇక నేను దిగిపోతాం వెళ్ళగా. సో కొంత వృద్ధులైతే కొద్దిగా ఒకంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి దాకా రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిలో కూడా ఇది ఒక రూమ్లో దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు వరుసగా ఉన్నారు. దానికి సంబంధించి ఆ బాక్స్ లాగా వేసి సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. బాగానే ఉన్నదా అంతా? ఇక్కడంతా కూడా మనం చూస్తున్నాం, పిల్లల్ని తీసుకొని వచ్చి ఓటేస్తున్నారు. ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే 1 o'clock వరకే పోలింగ్ కంప్లీట్ అవుతుంది. 1 లోపల ఎవరైతే ప్రెమిసెస్లో ఉంటారో వాళ్ళు ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది తమ ఏమో ఆధార్ పట్టుకొని వచ్చినావా, ఓటు వేసినావా? వేసింది సార్. ఏంది ఏమైనా ఇబ్బంది ఉందా నీకు? నాకు కాళ్ళ నొప్పులు కండు కనబడే బిడ్డ పంచను. పర్వాలేదా? మంచిగా. ఎన్నోసారి వేసినావు ఇది? ఓకే. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు గుండెక్క. ఎన్నిసార్లు వేసినావు ఓటు? చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఎందుకంటే ఉదయమే చలిని సైతం లెక్క చేయకుండా కురు వృద్ధులు సైతం వారు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరొక వైపు బారులు తీరారు. ఇక్కడంతా కూడా ఉదయం 7 నుంచి వచ్చి లైన్లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్ ఎల్గందల పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక్కసారిగా ఈ లైన్లో ఉన్నటువంటి ఓటర్లను చూస్తున్నాము. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేశారు. వార్డు వారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా 1 గంట వరకు ఎవరైతే లైన్లో ఉంటారో, ఎవరైతే ఈ ప్రెమిసెస్లో ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశం కల్పించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బారికేడ్లు సైతం ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొదటిసారి అమ్మ ఓటు? సెకండ్ టైం వేస్తున్నారా? ఇదివరకు ఎప్పుడు సర్పంచ్ అయితే మొదటిసారి? ఫస్ట్ టైం. ఇంతకుముందు ఫస్ట్ టైం ఎక్కడ ఎమ్మెల్యేకా ఎంపీగా? ఇక్కడ వేసారు? ఎంపీ ఇక్కడనే. ఎంపీకి వేసారు. పేరు లక్ష్మీ ప్రసన్న. బీటెక్ చేస్తాను. సెకండ్ టైం సర్పంచ్. ఓకే, ఎట్లా ఉంది?
ఫస్ట్ టైం ప్రచారం అదంతా కూడా కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకోవాలని ఆలోచించిందా మరి అంతా? ఆలోచించాం. సరి అయినటువంటి నాయకుడు ఉంటేనే సరి అయినటువంటి దిశలో గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పల్లెలే మనకి పట్టుగొమ్మలు, దేశానికి పట్టుగొమ్మలు. కాబట్టి చాలా ఆసక్తిగా ఓటు హక్కు పర్సెంటేజ్ అనేది 80 నుంచి 90% వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఓటు కీలకమైనది కాబట్టి ఒక్క ఓటు అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే వార్డు మెంబర్లు సైతం ఛాలెంజ్గా తీసుకున్నారు పోటీలో గెలవడానికి. తమ వార్డులో ఎవరైతే ఉన్నారో ఓటు వేయని వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తారు, పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలా వారికి ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు. దీనిలో భాగంగానే అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా పెద్ద గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఇది ఉంది. దీనికి సంబంధించి వార్డు మెంబర్లు సైతం ఎవరెవరు ఉన్నారు ఏంది అనే దాని మీద వాళ్ళకి గుర్తులు కూడా కేటాయించారు. వార్డు మెంబర్లకు సంబంధించిన డిస్ప్లే కనబడుతుంది. వార్డు మెంబర్లకి సపరేట్గా, అలాగే సర్పంచ్కి సంబంధించి ఎల్గందల విషయానికి వస్తే ఇక్కడ 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అద్దంకి ప్రకాష్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఎన్ఎం మల్లేశం ఎల్గందలు కత్తెర గుర్తు, నిమ్మల అంజయ్య ఎల్గందల్ బ్యాట్ గుర్తు, పల్లెల దేవరాజ్ ఎల్గందల్ ఇదేగా బాలు, అలాగే నరేష్ కుమార్ ఎల్గందల్ వాళ్ళకి పర్సు. ఇట్లా ఈ 5 బరిలో ఉన్నారు. 5కి సంబంధించి గుర్తులు కేటాయించడం జరిగింది. వీరిలో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అభ్యర్థులందరూ కూడా చాలా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళారు, పలు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా ఒక బాండ్ పేపర్లు కూడా రాయడం జరిగింది. బాండ్ పేపర్లు రాసి మేము ఇది గెలిస్తే ఇది చేస్తాం, మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం అనేటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఏమి వచ్చిర్రా సర్పంచ్ అభ్యర్థులు మీ దగ్గరకు వచ్చి కలిశారు, అందరు కలిసారు. ఏమన్నారు? అందరు వచ్చారు కానీ మాకైతే ఇప్పుడు అందరు చెప్పారు, మాకు ఎట్లా చెప్పారు అంటే అందరు మాకు ఓటేయండి మాకు గెలిపోయినా అని చెప్పారు. అండి అంటే హామీలు ఇచ్చిండ్రా? గ్రామ హామీలు ఏం అదే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మాకు అట్లనే చెప్పి మేము వస్తే ఇప్పుడు మీకు ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమండి ఏమైనా ఉంటే అవి చెప్పండి, అవి చేసేసామని చెప్పారు అంతే. మీరు చెప్పండి, మీకు ఇదే ఊరు కదా, ఎప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటుందో? ఈ గ్రామం అంతా చాలా అభివృద్ధి పథంలో ఉంది. ఒకవైపు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి, గ్రానైట్ వ్యవస్థ ఉన్నది, జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్నది, ఆర్థికంగా చాలా పెద్ద విలేజ్ పంచాయతీ, ఎన్ని ఓటర్లు ఉంటారు ఇక్కడ, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇప్పుడు మంచిగానే ఉంది, మంచిగానే జరుగుతుంది. నీది నాది అన్నట్టు ఇక నడుస్తుంది, మంచిగానే ఉన్నది. అంటే ఇద్దరి మధ్యలో ఉంటుందా ప్రధానంగా పోటీ? ఇద్దరి మధ్యన బాగుంటుంది. 5 పోటీలో 5 ఉన్నారు కానీ వాళ్ళది కూడా జర మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళది కూడా బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అందరిది ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఎవరు చేస్తారో అది మనకు తెలియదు. అంటే మీ గ్రామ పంచాయతీలో ఏం సమస్యలు ఉన్నాయి మీ ఊళ్ళో? ఇక సమస్యలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు చెప్పడం జరగదు. ఇక్కడ ఓటు వేసడానికి వచ్చినప్పుడు బయట మీరు చెప్పురు, మేము అన్నీ చెప్పగలుగుతాం. అంతేనా? నా పేరు అంజయ్య. సార్, మొత్తం మీద ఒక విజన్తో వచ్చారు ఓటర్లందరూ కూడా. తాము ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. 5 హోరాహోరీగా ప్రచారంలో ఆకట్టుకునే విధంగా ప్రచారం చేసిర్రు. ఖచ్చితంగా గెలిచేది మాత్రం ఒక్కరే కాబట్టి ఆ గెలిచిన నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు గ్రామ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో వారంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.